అందరికీ మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్కి ఇంకోసారి సుస్వాగతం. నేను ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడబోతున్నాను. అసలు సందర్భం ఏమిటి? ఈ మధ్య ఎన్నికల సంఘం ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే, పార్లమెంటులో ఒక బిల్లుని ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో ఉన్నటువంటి 2 ముఖ్యమైనటువంటి క్లాజెస్ మూలంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క స్టేచర్ ఏదైతే ఉందో అది ఒక స్టెప్ డౌన్ గ్రేడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు. నేను మీకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ప్రాధాన్యత ఏమిటి, అలాగే ఈ 2 క్లాజెస్ ఏమిటి, వాటి మూలంగా ఎలక్షన్ కమిషన్ యొక్క స్టేచర్ ఎలా డౌన్ గ్రేడ్ అవుతుంది అనేటువంటిది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అందరికీ తెలుసు, ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా సరే ఓటు అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఆయుధం. మనందరం కూడా పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు హక్కును ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా మనకు నచ్చిన వాళ్ళకి ఓటు వేసే విధంగా, ప్రెషర్స్ లేకుండా మన ఫ్రీడమ్ని ఉపయోగించుకొని మనం ఎక్సర్సైజ్ చేసుకునే విధంగా వాతావరణం ఉండాలి. అలాంటి వాతావరణాన్ని కల్పించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఉంది. అందుకే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని రాజ్యాంగంలో చేర్చారు. దీనికి రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట. దాని ఉద్దేశం ఏంటంటే, ఇది రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన సంస్థ, దాన్ని అలాగే చూడాలి. ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని డౌన్గ్రేడ్ చేయటం కానీ, లేకపోతే దాని అటానమీ ఇండిపెండెన్స్ని తగ్గించే విధంగా చట్టాలు తేవటం కానీ కరెక్ట్ కాదు అనేటువంటి సూత్రం కూడా దీంట్లో ఇమిడి ఉందన్నమాట. సరే, మీ అందరికీ తెలుసు, మన ప్రజాస్వామ్య వ్యవస్థలో 3 ఆర్గాన్స్ ఉన్నాయి. ఒకటి ఎగ్జిక్యూటివ్, మీ అందరికీ తెలుసు, యూనియన్ క్యాబినెట్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్, దాన్ని మనం ఎగ్జిక్యూటివ్ అంటాం. అలాగే చట్టాలు తీసుకొస్తారు చట్టసభల్లో, దాన్ని మనం లెజిస్లేటివ్ వింగ్ అంటాం. అలాగే జ్యుడిషియరీకి ఎపెక్స్ కోర్ట్ అనేటువంటిది హెడ్ అని మీ అందరికీ తెలుసు. సరే, ఈ 3 ఆర్గాన్స్ ఉన్నాయి కదా, వీటితో పాటుగా ముఖ్యమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా రాజ్యాంగంలో ఉన్నాయి. అంటే ఇవి రాజ్యాంగ ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు అన్నమాట. రాజ్యాంగంలో వీటి గురించి ప్రత్యేకంగా ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట. అందుకని ఈ సంస్థల యొక్క స్వయం ప్రతిపత్తిని, వీటికి ఉన్నటువంటి విశిష్టతని కాపాడాల్సిన అవసరం ఏ ప్రభుత్వం మీదైనా ఉంటుంది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సరే ఇన్స్టిట్యూషన్స్ని ప్రొటెక్ట్ చేయటం, అలాగే ఇన్స్టిట్యూషన్స్ డౌన్ గ్రేడ్ అవ్వకుండా చూడటం అనేది ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా సరే ప్రభుత్వం ముందున్నటువంటి కర్తవ్యం అన్నమాట. మీరు ఇక్కడ చూడండి, సిఏజీ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, యూపీఎస్సి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సంస్థలు. వీటి ఇండిపెండెన్స్, అటానమీ చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు అసలు ఈ 2 క్లాజెస్ ఏమిటి, ఎందుకు ఇంత కాంట్రవర్సీ వచ్చింది అనే దాని మీద నేను ఒక 5 మినిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది ఏమిటంటే, ఎలక్షన్ కమిషనర్స్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క అపాయింట్మెంట్ ప్రాసెస్ అన్నమాట. రాజ్యాంగంలో ఏం చెప్పింది? రాజ్యాంగంలో ఏం చెప్పబడి ఉందంటే, ప్రెసిడెంట్ సిఈసిని, ఈసీస్ని అపాయింట్ చేస్తారు, అయితే పార్లమెంటు చట్టం తెచ్చేదాకా అని రాసింది. అలాగే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్లో కూడా పార్లమెంట్ చట్టం తీసుకొస్తుంది ప్రొసీజర్ గురించి అని చెప్పి రాసిందనమాట. అయితే గత 70 సంవత్సరాలకు పైగా కాలం గడిచినా కూడా ఏ విధమైనటువంటి చట్టాన్ని కూడా ప్రభుత్వం తీసుకురాలేదు. కొద్ది నెలల క్రితం ఈ విషయం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీరు చట్టం తీసుకురండి సాధ్యమైనంత తొందరగా. అంటే ఈ అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో సిఈసి, ఈసీస్కి సంబంధించి, అది ఆ ప్రాసెస్ ఇండిపెండెంట్గా ఉండేటట్టు చట్టం తీసుకురండి. ప్రెసిడెంట్ అపాయింట్ చేయటం, అంటే ఎగ్జిక్యూటివ్ అపాయింట్ చేయటం సరైనటువంటిది కాదు. ఎందుకంటే సిఈసి మీద, ఈసీస్ మీద ఎన్నికలు వచ్చినప్పుడు చాలా ప్రెషర్ ఉంటుంది. ఒక పక్క నుంచి అధికార పక్షం నుంచి ప్రెషర్ ఉంటుంది, ఇంకొక పక్క నుంచి అలిగేషన్స్ వస్తాయి ప్రతిపక్షం నుంచి. సో ఈ ప్రెషర్స్ అన్నిటినీ తట్టుకోవాలంటే అపాయింట్మెంట్ ప్రాసెస్ అనేది ఇండిపెండెంట్గా ఉండాలి అని చెప్పి, మీరు చట్టం తీసుకురండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. చెప్తూనే 3 సభ్యులు కలిగినటువంటి ఒక కమిటీని కూడా అది నియమించింది. అయితే ఇప్పుడు పార్లమెంట్లో చట్టం తీసుకురావడానికి బిల్లులో ఏం పొందుపరిచారో తెలుసా? ఆ యొక్క కమిటీ ఏదైతే ఉంటుందో, ప్రధానమంత్రి, క్యాబినెట్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ద అపోజిషన్, వీళ్ళ 3 ఉంటారు. మెజారిటీతో డిసైడ్ చేస్తారు ఎలా అపాయింట్ చేయాలి సిఈసిని, ఈసీని అని చెప్పి అని పొందుపరిచారనమాట. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ప్రధానమంత్రి, క్యాబినెట్ మంత్రి 2 ఉన్నారు ఇందులో.
వాళ్ళిద్దరూ అనుకుంటే అయిపోతుంది కదా. ఇక ఇండిపెండెంట్గా ఎలా అపాయింట్మెంట్ ఉంటుంది? ఉండదు కదా. అందుకే చాలామంది విశ్లేషకులు ఏమంటున్నారంటే ఎలక్షన్ కమిషనర్స్ అలాగే సిఈసి యొక్క స్వయం ప్రతిపత్తి ఏదైతే ఉందో దాన్ని డౌన్గ్రేడ్ చేసినట్టు అవుతుంది. ప్రభుత్వాలు అపాయింట్ చేయటం కరెక్ట్ కాదు. 70 ఏళ్ల నుంచి ప్రాసెస్ అవుతూ వస్తోంది. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఎవరైతే డిబేట్ చేశారో వాళ్ళు పార్లమెంట్ చట్టం తీసుకురావాలని చెప్పారు. అంటే స్పిరిట్ ఏమిటంటే ఇండిపెండెంట్గా వాళ్ళ అపాయింట్మెంట్ జరగాలి. ప్రభుత్వం అపాయింట్ చేయిస్తే వాళ్ళు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రెషర్ని తట్టుకోలేరు అన్న అర్థంలో చాలామంది విశ్లేషకులు ఇది సరైన చర్య కాదు, కమిటీ అనేది ఇండిపెండెంట్గా ఉండేటట్లు చూడండి అని చెప్తూ ఉన్నారనమాట. ఇక రెండవ క్లాస్ ఏమిటంటే ఇది చాలా ముఖ్యమైన క్లాస్ అనమాట. ఇప్పుడు ఎవరైతే సిఈసి ఈసీస్ ఉన్నారో వాళ్ళ సర్వీస్ కండిషన్స్ కావచ్చు, శాలరీస్ కావచ్చు, అవన్నీ కూడా సుప్రీంకోర్టు జడ్జికి ఈక్వివలెంట్ అనమాట. అలాగే రాజ్యాంగంలో ఏం రాసిందంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఒకవేళ తొలగించాలంటే ఒక జడ్జిని ఎలాగైతే తొలగిస్తామో అలాగే ఆ ప్రొసీజర్ ఉండాలి అని రాసిందనమాట. అంటే సిఈసిని తొలగించడం అనేది ఒక జడ్జిని తొలగించటం ఎంత క్లిష్టమో అంత క్లిష్టమైన పని అనమాట. అంటే అంత ఈజీగా జడ్జిని తొలగించలేరు, అంటే అంత ఈజీగా సిఈసిని తొలగించలేరు. అలాగే 1991లో తెచ్చినటువంటి చట్టం ప్రకారం సిఈసి కావచ్చు, ఈసీస్ కావచ్చు, వాళ్ళ శాలరీస్ కావచ్చు, సర్వీస్ కండిషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు జడ్జికి ఈక్వల్ అని రాసిందనమాట. ఇప్పుడు తెచ్చేటువంటి బిల్లులు వాళ్ళ సర్వీస్ కండిషన్స్, శాలరీస్, అలవెన్సెస్ అన్నీ కూడా క్యాబినెట్ సెక్రటరీకి ఈక్వల్గా ఉంటాయని రాశారు. సుప్రీంకోర్టు జడ్జి వేరు కదా. సుప్రీంకోర్టు జడ్జి అంటే ఒక విధంగా చెప్పాలంటే రాజ్యాంగంలో ఎలా రిమూవ్ చేయొచ్చో చేయకూడదు అనే ప్రాసెస్ అంతా రాజ్యాంగంలో రాసింది. అంటే సుప్రీంకోర్టు జడ్జిని తొలగించడం అంత తేలిక కాదు. అందుకే సిఈసిని తొలగించడానికి కూడా సుప్రీంకోర్టు జడ్జికి ఈక్వల్గా పెట్టారు. అలాగే శాలరీస్ అండ్ అలవెన్సెస్ కూడా 1991లో వచ్చినటువంటి చట్టం ప్రకారం సిఈసి ఈసీస్ని సుప్రీంకోర్టు జడ్జికి ఈక్వల్ చేశారు. మీరు ఇప్పుడు క్యాబినెట్ సెక్రటరీ అంటున్నారు. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఎలక్షన్ కమిషనర్స్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థలకు సంబంధించిన వాళ్ళు. ఇంకోటి అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఒక జడ్జిలా పనిచేయాలి. అంటే అదొక క్వాజీ జ్యుడిషియల్ డెసిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే అవసరం వచ్చినప్పుడు వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక పక్క ప్రతిపక్ష అలిగేషన్స్ ఉంటాయి, ఒక పక్క అధికార పక్షం ప్రెషర్ ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క రోల్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు జడ్జి స్టేటస్ నుంచి క్యాబినెట్ సెక్రటరీ స్టేటస్కి డౌన్ గ్రేడ్ చేయటం కరెక్ట్ కాదు. కాబట్టి ఈ రెండు క్లాసెస్ ఏమిటంటే అపాయింట్మెంట్ ప్రొసీజర్ ఏదైతే ప్రపోజ్ చేశారో అది కేవలం గవర్నమెంట్ అపాయింట్ చేసినట్టే అవుతుంది. రెండోది వాళ్ళ సర్వీస్ కండిషన్స్కి సంబంధించి ప్రస్తుతం వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జికి ఈక్వల్గా ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి క్యాబినెట్ సెక్రటరీ స్థాయికి దించకండి. క్యాబినెట్ సెక్రటరీ కూడా పెద్ద పదవే, కాకపోతే గవర్నమెంట్కి సంబంధించింది అది. మీరు జడ్జి అనేటప్పటికీ అది రాజ్యాంగ హోదా ఉన్నటువంటి పదవి అన్నమాట. సో దానికి రాజ్యాంగంలో ప్రత్యేకంగా కల్పించడం జరిగింది స్థానాన్ని. అందుకని మీరు దాన్ని డౌన్ గ్రేడ్ చేయకండి క్యాబినెట్ సెక్రటరీ స్థాయికి అని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారనమాట. సరే, రాబోయే కాలంలో ఈ రెండు విషయాల గురించి పార్లమెంట్లో ఏం జరుగుతుందో చూద్దాం. సరే, ఈ విషయాన్ని ఇంతటితో ముగిద్దాం. తప్పకుండా ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ని చూడండి. అక్కడ నేను చాలా ఇంగ్లీష్ పదాల అర్థాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సరే, థ్యాంక్ యూ.